గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. వారికోస్ వెయిన్స్కి కారణాలు ఏంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికోస్ వెయిన్స్కి లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్మెంట్స్ గురించి చెప్పడానికి మనతో పాటు డాక్టర్ అభిలాష్ సంధ్యాల ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ఇంత టూ మచ్గా రావడానికి రీజన్స్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తాం ఈ ప్రాబ్లం? ఒకటేమో ఈ వారికోస్ వెయిన్స్ ఎక్కువ రావడం కంటే ఎక్కువ డయాగ్నోస్ అవ్వబడుతుంది ఈ మధ్యన. ఒక మెయిన్ కారణం ఏమో అవేర్నెస్ అనమాట. మన ఇట్లా టీవీ షోస్లో కానీ ఇంటర్నెట్లో కానీ పేపర్ యాడ్స్ అట్లా ఇట్ ఈస్ ఎవ్రీవేర్ దీస్ డేస్. సో జనాలు కూడా చాలా మట్టు అవగాహన వచ్చేసి ముందు స్టేజ్లోనే పట్టుకుంటున్నారు, దీన్ని ముందే వచ్చి ట్రీట్ చేసుకుంటున్నారు, విచ్ ఇస్ అ గుడ్ ట్రెండ్, గుడ్ సైన్. బట్ ఇన్సిడెన్స్ వైజ్ చూస్తే ఎంత కామన్ ఇది అంటే మనందరం సర్ప్రైజ్ అయిపోతాం. ఏంటంటే 25 to 33% ఇన్సిడెన్స్. అంటే ప్రపంచం మొత్తంలో నలుగురిలో చూస్తే ఒక్కరు కానీ, ముగ్గురులో చూస్తే ఒక్కరు కానీ ఏదో ఒక స్టేజ్, ఎర్లీ స్టేజ్, చిన్న చిన్న వెయిన్స్ లాగా కానీ డయాగ్నోస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే అంత కామన్ ఇది. కారణాలకు వస్తే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్, మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్, అందరికీ తెలిసిన నాలెడ్జ్ కూడా ఏంటంటే ఎక్కువ నించొని పనిచేసే వాళ్ళు వస్తుంది. సో నా దగ్గర వచ్చే పేషెంట్స్ సగం మంది వీళ్ళే ఉంటారు. జాబ్స్ ఎవరైతే సేల్స్ మెన్ ఉంటారో, ఎక్కువ కిరాణా షాప్ వాళ్ళు ఉంటారు, టీచర్స్ చాలామంది వస్తారు నా దగ్గర, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, ఇన్ జనరల్ పోలీస్ వాళ్ళు చాలామంది వస్తారు నా దగ్గర, డాక్టర్స్ ఇట్ సెల్ఫ్ చాలామంది వస్తారు. సో ఎక్కువ మోస్ట్ ఆఫ్ అవర్ జాబ్స్ ఎక్కువ నించొని పనిచేసే జాబ్స్ అవుతుంది కాబట్టి యాక్టివ్ టైంలో కాళ్ళ మీద, వెయిన్స్ మీద బాగా ప్రెషర్ పడి పక్కన కనిపించే యానిమేషన్ లాగా ఆ వాల్వ్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ అంతా కింద పడి సాగడం మొదలెడుతుంది. సో ఇది మోస్ట్ కామన్ కాజ్. ఇంకొక అబ్జర్వింగ్ చూసే ట్రెండ్ ఏంటంటే ఐటీ వాళ్ళు, కార్పొరేట్ వాళ్ళకి చాలామందికి వస్తుంది. ఎవరైతే సిస్టమ్ ముందు ప్రొలాంగ్డ్గా ఒకే పొజిషన్లో కూర్చుంటారో, ఎవరికైతే ఎక్సర్సైజ్ అంతా ఉండదో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎవరికి ఉంటుందో వీళ్ళకి కూడా చాలా కామన్గా వస్తుంది వారికోస్ వెయిన్స్. ఇది పక్కన పెడితే ఇంకెవరికి రావచ్చు అంటే ఇన్ జనరల్ ఆడవాళ్ళకి స్లైట్లీ ఎక్కువ వస్తుంది. 55% ఆడవాళ్ళు అంటే 45% మగవాళ్ళు. ఒక కారణం దీనికి ప్రెగ్నెన్సీ అనుకోవచ్చు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో ఆ గర్భసంచి పెరగడం వల్ల, ఉబ్బడం వల్ల, దాని వెనకాల ఉన్న వెయిన్ మీద ప్రెషర్ పడడం వల్ల, అది కాలు మీద ప్రెషర్ లాగా పడడం అవ్వచ్చు, లేదా అప్పుడు జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల వెయిన్ చాలా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా ఫ్రీక్వెంట్లీ చూస్తాం. అయితే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు అంత భయపడకూడదు. కొద్దిగా డెలివరీ అయ్యి 6 months దాకా ఆగాలి. దాని తర్వాత కూడా పర్సిస్ట్ అయితే అప్పుడు ట్రీట్మెంట్ చేయాలో లేదో చూడొచ్చు. ఇంకొక కామన్ కాజ్ వచ్చేసి ఒబేసిటీ అనమాట. బాగా మార్బిడ్లీ ఒబేస్ ఉన్న వాళ్ళు, వాళ్ళ జనరల్ బాడీ హ్యాబిటస్ వల్ల కాళ్ళ మీద, వెయిన్స్ మీద ప్రెషర్ పడి డ్యామేజ్ అయ్యి ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొక కారణం వచ్చేసి జెనెటిక్ ఫ్యాక్టర్ అనమాట. అంటే మన పేరెంట్స్కో, గ్రాండ్ పేరెంట్స్కో, బ్రదర్స్కో, సిస్టర్స్కో వస్తే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఇంకొక రేర్ కాజ్ వచ్చేసి ట్రామా అనమాట. మనకి ఎప్పుడో కాలు మీద దెబ్బ తాకితే, యాక్సిడెంట్ అయితే ఇమ్మీడియట్గా కాకపోవచ్చు, కొన్ని ఏళ్ళ తర్వాత ఈ వారికోస్ వెయిన్స్ లాగా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవి యూజువల్ కారణాలు ఇవి. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్ అందరిలో సివియారిటీ ఒకేలా ఉంటుందా, లేకపోతే ఒక్కొక్క పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుంది? వారికోస్ వెయిన్స్ అనేది అందరికీ డిఫరెంట్గా ప్రజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒకలాగా వస్తుంది. మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ సిమ్టమ్స్ వస్తాయి. నేను స్టేజెస్ వైజ్ చెప్తాను, కానీ కొంతమంది చాలామంది లాస్ట్ స్టేజ్లో ప్రజెంట్ అవుతారు, కొంతమంది ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటారు. సిమ్టమ్స్ అటు ఇటు మిక్స్ అవుతాయి. బట్ జనరల్ క్లాసిఫికేషన్ అయితే చెప్తాను. వారికోస్ వెయిన్స్ని మనం 6 స్టేజెస్లో క్లాసిఫై చేసుకున్నాం. ఇనీషియల్ స్టేజెస్ స్పైడర్ వెయిన్స్ అండ్ రెటికులర్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్ మీద కాలు మీద చిన్న చిన్న కొమ్మలు, స్పైడర్ వెయిన్స్ లాగా, రెటికులర్ వెయిన్స్ లాగా చిన్న చిన్న ఎర్ర మచ్చలు కానీ, గ్రీనిష్ డిస్కలరేషన్ లాగా కానీ ప్రజెంట్ అవ్వచ్చు. చెట్టు కొమ్మల్లాగా, స్పైడర్ వెబ్స్ లాగా ప్రజెంట్ అవుతుంది. ఈ స్టేజ్లో పెద్ద భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇట్స్ జస్ట్ అన్ ఇండికేషన్ దట్ మనం ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టు. కొద్ది శాతం మందికి, ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి నొప్పుల్లాగా ప్రజెంట్ అవుతుంది. బట్ ఇది స్టేజ్ 1 అంత ఇంపార్టెంట్ కాదు. కొంతమందికి ఇన్సిస్ట్ చేస్తే కాస్మెటిక్ లేజర్ చేస్తాం, జస్ట్ ఆ వెయిన్స్ దాకా లేజర్తోని క్లోజ్ చేసేస్తాము. బట్ యాజ్ సచ్ అంత ట్రీట్మెంట్ చేసే అవసరం ఉండదు. యాక్చువల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది మనకి సెకండ్ స్టేజ్ నుంచి. సెకండ్ స్టేజ్ ఇస్ ద ప్రాపర్ వారికోస్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో వెయిన్ ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, దాని స్పేస్ నుంచి ఆక్యుపై చేసుకుంటుంది కాబట్టి కాళ్ళు ఒక తెలియని డిస్కంఫర్ట్ ఉంటుంది, నొప్పులు వస్తాయి. నొప్పులు కామన్ కంప్లైంట్. బ్లడ్ అంతా కిందికి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది కాబట్టి డ్రాగింగ్ సెన్సేషన్ లాగా అనిపిస్తుంది. చాలామంది స్పైనల్ ప్రాబ్లం అనుకొని ఎక్స్రే, ఎంఆర్ఐ తీపించుకొని ఆ న్యూరో ప్రాబ్లం అంతా నార్మల్ అయ్యి వస్తారు.
మనం ఈ డాప్లర్ స్కాన్ చేస్తే దీంట్లో వారికోస్ వెయిన్స్ అని తెలుస్తుంది. సో అదొక కామన్ కంప్లైంట్. ఇంకొక కామన్ కంప్లైంట్ ఈ స్టేజ్లో వచ్చేసి ఇచ్చింగ్ అనమాట, నవ్వలు, దురదలు. సో అదొక కామన్ కంప్లైంట్. ఇంకొక కంప్లైంట్ వచ్చేసి కొంతమందికి సుడులతో పొడుస్తున్నట్టు అనిపిస్తుంది, మొద్దు బారినట్టు అనిపిస్తుంది, మంటలు కూడా ఒక కామన్ కంప్లైంట్. ఇవన్నీ సెకండ్ స్టేజ్లో ప్రజెంట్ అవ్వచ్చు. కొంతమందికి ఆబ్వియస్లీ కాలు మీద పెద్ద పెద్ద వెయిన్స్ లాగా డైలేట్ అయిపోయి కనిపిస్తుంది, కొంతమందికి కనిపించకపోవచ్చు కూడా. సో కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ ఉంటుంది ఈ స్టేజ్లో. థర్డ్ స్టేజ్ వచ్చేసి ఎడిమాటస్ స్టేజ్. కాలు వాపుల్లాగా స్టార్ట్ అవుతుంది, మెల్లిగా గ్రాడ్యువలీ పెరిగే అవకాశం ఉంటుంది. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి డిస్కలరేషన్ స్టేజ్, స్కిన్ డిస్కలరేషన్. సో చిన్న చిన్న ఎర్ర మచ్చలు, నల్ల మచ్చలుగా ఇనీషియలీ స్టార్ట్ అయిన వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి కాలంతా నల్లగా అయిపోయి చాలా హార్డ్గా అయిపోతుంది. చాలామంది డర్మటాలజీ ప్రాబ్లం అనుకుని డర్మటాలజీ ఎన్నో ఇయర్స్ టిపికల్గా చెప్తారు నాకు పేషెంట్స్, 6 months 1 year ట్రీట్మెంట్ చేయించుకున్నామండి, ఇంప్రూవ్మెంట్ రాలేదు, అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తే మీరు ఇది ట్రీట్ చేస్తారని తెలిసిందని టిపికల్గా చెప్తారు. సో ఇది ఫోర్త్ స్టేజ్లో వచ్చే ప్రాబ్లం. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్, అంటే హీల్డ్ అల్సరేషన్. అంటే ఎన్నో నెలలు, సంవత్సరాల నుంచి ఈ బాధతో సఫర్ అవుతున్న వాళ్ళు ఈ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా రప్చర్ అయిపోయి బ్లీడింగ్ అయిపోయి బాగా పుండులాగా ఏర్పడుతుంది. అండ్ ఏర్పడినాక తొందరపడి యాంటీబయాటిక్స్ అవి ఇవి ఆయింట్మెంట్స్, క్రీమ్స్ వాడతారు. కొద్ది రోజులకి ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తే తగ్గిపోయిందని వెళ్ళిపోతారు అనమాట. ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, లేజర్ అవసరం లేదని. బట్ 1-2 monthsకి మళ్ళీ రిటర్న్ వస్తారు. ఎందుకు? మళ్ళీ అల్సర్ రికరెన్స్ వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. సో ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్. సో పుండు వచ్చి పోవడం 5-6 సార్లు 7-8 సార్లు వచ్చాక దెన్ యూ ఎండ్ అప్ ఇన్ 6th and final stage. దిస్ స్టేజ్ ఇస్ కాల్డ్ as నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే ఈ స్టేజ్లో పుండు వచ్చి అస్సలు హీల్ అవ్వదు. మనం ఏం ట్రై చేసినా, యాంటీబయాటిక్స్ వాడినా, ఆయింట్మెంట్స్ వాడినా, ఏది వాడినా ట్రై చేయదు, తగ్గదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే అండర్లైన్ ప్రాబ్లం ఏంటి? వెయిన్ చెడిపోయింది, దాన్ని లేజర్ ద్వారా ట్రీట్ చేస్తే తప్ప ఈ మీద వచ్చే ప్రాబ్లమ్స్ ఏమి సబ్సైడ్ అవ్వవు. ఓకే, కాల్. హలో, చెప్పండి మహేష్ గారు, మీ డౌట్ ఏంటి? చెప్పండి మహేష్. హలో హలో, టీవీ వాల్యూమ్ తక్కువ చేసి మాట్లాడరా? ఇప్పుడు చెప్పండి. చెప్పండి మహేష్. ప్రాబ్లం ఏంటి? చెప్పండి మహేష్. హలో, చెప్పండి చెప్పండి, కంటిన్యూ. మా మిస్సెస్ కి వేరికోస్ ఉన్నాయండి. ఓకే, వీల్స్ పైకి ఉబ్బి. ఓకే, దానికి ఏంటంటే ట్రీట్మెంట్ ఏంటి అన్న? ఏం సిమ్టమ్స్ ఉంటాయండి? కాళ్ళు నొప్పులు ఉంటాయా? అప్పుడప్పుడు నొప్పిగా ఉంటున్నాయండి. నర్వస్ పైకి ఉబ్బియండి. వెయిన్స్ ఉబ్బినట్టు కనిపిస్తుంటాయా? ఓకే, ఇంకా దురదలు కానీ మంటలు కానీ ఏమైనా ఉంటాయా? లేవు లేవు, అట్లా లేవు. కాళ్ళకి ఏమైనా టెస్ట్ చేయించారా అండి, డాప్లర్ స్కాన్ అట్లా? ఇప్పుడు ఒక 5 years బ్యాక్ కలర్ డాప్లర్ చేయించామండి, ఇప్పుడు బాగా ఉందన్నారు. ఓకే, ఈ మధ్య కాలంలో అయితే చేపిలేదు కదా? అండ్ ఇది పెయిన్ రావడం, ఉబ్బడం ఈ మధ్య కాలం నుంచి జరిగిందా? 5 years నుంచే ఉందా? లేదండి, ఈ మధ్యకాలంలో మధ్యలో నొప్పిగా ఉంటున్నాయండి, తర్వాత మళ్ళీ బాగుంటున్నాయి. ఈ మధ్యకాలం ఏమైనా డెలివరీ అయిందా? ప్రెగ్నెన్సీ కానీ డెలివరీ? లేదండి, లేదు, ఇప్పుడు లేదు. ఓకే ఫైన్, 25 years అవుతుంది. ఓకే ఫైన్ ఫైన్, వినండి. సో తన మెయిన్ కంప్లైంట్ ఏంటంటే వెయిన్స్ పెద్ద పెద్దగా అనిపిస్తున్నాయి, దానివల్ల నొప్పులు వస్తున్నాయి, లేజర్ ట్రీట్మెంట్ ఏదైనా ట్రీట్మెంట్ ఆప్షన్ ఉందా అని. ఫస్ట్ మనకి కాళ్ళ మీద పెద్ద పెద్ద వెయిన్స్ కనిపించినా సరే, వారికోస్ వెయిన్స్ అని ఆబ్వియస్లీ తెలుస్తున్నా సరే, సిమ్టమ్స్ అన్నీ మ్యాచ్ అవుతున్నా సరే, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? వచ్చి ఒక కరెక్ట్ డాక్టర్ని కలవాలి, అంటే నా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని కలవాలి. కలవంగానే నేను కూడా చూసి మీకు డైరెక్ట్లీ లేజర్ చేయాలో సర్జరీ చేయాలో అని చెప్పడానికి అస్సలు ఉండదు. ఫస్ట్ డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేయాలి. ఒకటేమో ఇట్లా హిస్టరీ తీసుకోవాలి, ఏమైంది, ఎందుకు వచ్చింది, ఇదంతా ఎవాల్యుయేట్ చేసి నెక్స్ట్ రెలవెంట్ ఇన్వెస్టిగేషన్స్కి పంపించాలి. అంటే ఈ సిచ్యువేషన్ ఏంటి, ఈ వారికోస్ వెయిన్స్కి రెలవెంట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే కలర్ డాప్లర్ స్కాన్. ఇదేం పెద్ద ఎక్స్పెన్సివ్ టెస్ట్ ఏం కాదు, పెద్ద టైం టేకింగ్ టెస్ట్ ఏం కాదు, రేడియేషన్ కూడా ఉండదు, చాలా సింపుల్ టెస్ట్. మనం పొట్ట మీద పెట్టి ఎట్లా అల్ట్రాసౌండ్ స్కాన్ చేపిస్తామో అదే మెషిన్ మీద ఇంకొక చిన్న ప్రోబ్, వాస్కులర్ ప్రోబ్తోని కాలంతా స్కాన్ చేసి చూస్తారు. 10-15 నిమిషాల్లో అయిపోతుంది టెస్ట్. దీంట్లో ఏం తెలుస్తుందంటే వారికోస్ వెయిన్స్ ఉందా లేదా ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఉంటే ఏ స్టేజ్లో ఉంది, ఇప్పుడే మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందా లేదా. థర్డ్ థింగ్ పేషెంట్స్ చెప్పే సిమ్టమ్స్ మన స్టేజ్కి మ్యాచ్ అవుతుందా లేదా. ఫోర్త్ థింగ్ లేజర్ చేయాలంటే ఎలా ప్లాన్ చేయాలి. ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే
లోపల సర్క్యులేషన్ ఒక మెయిన్ వెయిన్ ద్వారా జరుగుతుంది, దాన్ని డీప్ వెయిన్ అంటాం. ఈ మెయిన్ వెయిన్ సర్క్యులేషన్ బాగుందా లేదా, అదేమన్నా క్లాట్ అయిందా లేదా, క్లాట్ అయితే మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉండవు, ఇట్లా లేజర్ చేసే ఆప్షన్స్ ఉండవు. సో ఇదంతా మనకి ఎవాల్యుయేషన్ ఒక సింపుల్ డాప్లర్ టెస్ట్లో అయిపోతుంది. అండ్ రిపోర్ట్ కూడా హార్డ్లీ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వచ్చేస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక ప్రాపర్ రిపోర్ట్ తీసుకోండి, ప్రింటెడ్ రిపోర్ట్ విత్ ఫిల్మ్స్. ఏదో చూపించాం, మెషిన్ మీద చేసాం, మీకు ఉంది చేయించుకోండి అంటే నమ్మడానికి ఉండదు. కంపల్సరీ ప్రింటెడ్ రిపోర్ట్ తీసుకోండి, ఫిల్మ్ కూడా తీసుకోవాలి. దాన్ని బట్టే సెకండ్ థర్డ్ డాక్టర్ ఒపీనియన్ ఇవ్వడానికి వస్తుంది. సో మీరు ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించుకొని వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. చూసి మీకు ఇప్పుడే లేజర్ ట్రీట్మెంటా ఇంకేమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఏంటి మన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. ఓకే, కాల్. హలో హలో, చెప్పండి మనోజ్, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మనోజ్. సార్ యాక్చువల్లీ మా మదర్ కి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయి సార్. ఓకే. తను 2011 నుండి సఫర్ అవుతుంది. ఓకే. రీసెంట్ గా కార్డిక్ ప్రాబ్లం ఒకటి అరైజ్ అయింది. ఓకే, ఏమి ఇష్యూ అండి? కార్డిక్ ప్రాబ్లం లో యాంజియోగ్రామ్ చేసినప్పుడు వాల్స్ అనేవి లైట్ గా క్లోజ్ అవుతున్నాయి, మైల్డ్ గా క్లోజ్ అవుతున్నాయి, ప్రొలాంగ్ ఇంకా ఎక్కువ క్లోజ్ అవుతాయి అని చెప్పారు. సో ఈ రెండు ఏమన్నా రిలేటెడ్ అయి ఉంటాయా అని నా డౌట్. ఇది ఒకటేనండి, ఇంకేమైనా డౌటా? ఇంకో డౌట్ ఏంటంటే మీరు చెప్పినట్టు కొంచెం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నట్టుంది. ప్రస్తుతానికి క్రీప్ బ్యాండేజ్ ఒకటి రికమెండ్ చేశారు డాక్టర్. ఓకే. సో సాక్స్ టైప్ వచ్చాయి కదా సార్, అవి వాడచ్చా అనేది కూడా నా డౌట్ సార్. అండ్ కాళ్ళు ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయండి? నొప్పులు కానీ, వాపులు కానీ, దురదలు కానీ? అప్పుడప్పుడు పెయిన్ అంటారు, ఎక్కువసేపు మంచి పెయిన్ అని చెప్తారు. ఓకే, ఫైన్. ఏనండి, సో తను చెప్పేది ఏంటంటే తనకి కార్డియాక్ ఇష్యూ ఉంది 2011 నుంచి, అండ్ ఆల్సో సఫరింగ్ ఫ్రమ్ వారికోజ్ వెయిన్స్. దీనికి ఏం ట్రీట్మెంట్ ఆప్షన్స్, దీనివల్ల అది వస్తుందా అని చాలా మందికి మిస్కన్సెప్షన్. ఇది వాస్కులర్ ప్రాబ్లమే, హార్ట్ సర్క్యులేషన్ గుండెకి రిటర్న్ వెళ్ళాలి కదా, ఇది సరిగ్గా జరగకుంటే హార్ట్ ఏమైనా ఓవర్లోడ్ అవుతుందా అని చాలామంది అడుగుతారు. ఇది చాలా చాలా రేర్. 99.9% వారికోజ్ వెయిన్స్ వల్ల కార్డియాక్ ఇష్యూస్ ఏం రావు. సో టోటలీ రాంగ్. ఇది అది సపరేట్ ఇష్యూస్, దాన్ని లింక్ చేసే అవసరం లేదు. ఈ విషయంలో కార్డియాక్ ఇష్యూ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక గుడ్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ ప్రైమర్లీ అది ట్రీట్మెంట్ చేయించుకోండి. దాని తర్వాత అది ట్రీట్మెంట్ అయ్యి వన్స్ యు ఆర్ నార్మల్, దాని తర్వాత ఈ వారికోజ్ వెయిన్స్ పర్సిస్టెంట్గా ఉంటే అప్పుడు మనం ట్రీట్ చేద్దాం దానికి. ప్రస్తుతానికి మీరు క్రేప్ బ్యాండేజ్ వాడుతున్నారు, దానికంటే బెటర్ ఇందాక అడిగినట్టు ఆ స్టాకింగ్స్ వేసుకోవాలి. అది కూడా ఫిక్స్డ్ ఒక గ్రేడ్ ఉంటుంది వారికోజ్ వెయిన్ స్టాకింగ్స్. డైలీ మీరు కంపల్సరీ పొద్దున్న నుంచి రాత్రి దాకా వేసుకోవాలి. అంటే యాక్టివ్ వర్కింగ్ అవర్స్లో వేసుకుంటేనే అది ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతుంది. ఇది ఒకటి టెంపరీగా చేసి మీరు కార్డియాక్ ఇష్యూ సాల్వ్ చేసుకొని అప్పుడు వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ కోసం రండి. ఓకే, కాల్. హలో హలో హలో, చెప్పండి శ్రీకర్. చెప్పండి శ్రీకర్. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం ఏంటి? చెప్పండి. హలో హలో మేడం, కరెక్ట్ కాల్ కట్ అయింది. ఓకే, చెప్పండి. కట్ అయిందంట కాల్. మేడం హలో. చెప్పండి మేడం, ప్రాబ్లం ఏంటంటే నాకు అరికాలలో. హలో చెప్పండి, కంటిన్యూ వింటున్నా. సార్, కాళ్ళలో అరికాలలో నుంచి మోకాల వరకు వేడిగా వస్తున్నది. వేడిగా అనిపిస్తుంది మీకు? హలో సార్, కంటిన్యూ. సార్, అరికాల నుంచి మోకాల వరకు మొత్తం వేడిగా కురుగులు వస్తున్నాయి. వేడి ద్వారా కురుగులు వస్తున్నాయి. ఓకే. నైట్ లో మొత్తం గోకడం వల్ల ఓన్లీ వాటర్ ఫామ్ వస్తుంది మొత్తం. ఓకే. దానివల్ల మొత్తం ఏమవుతుందంటే అసలు నిలబడి అరికాల నుంచి నిలబడలేకపోతున్నాను అసలు. ఓకే. సార్, ప్రాబ్లం ఏంటి తెలుసుకోవచ్చా నేను? ఎక్కడ ఉంటారండి మీరు? సార్, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెళ్ళారండి. ఓకే. ఎప్పటి నుంచి ఇష్యూ ఇది? జస్ట్ 1 year సార్, 1.5 year నియర్లీ. 1.5 year నుంచి పర్సిస్టెంట్గా ఉందా? ఇన్ని రోజులు ఎవ్రీడే? అవును సార్, దురదేస్తుంది. ఎక్కడ ఎప్పుడు ఎవరికి చూపించుకోలేదా ఎప్పుడు? ఎక్కడ చూపించుకున్నాను, ఇంతకుముందు చూపించుకున్నాను. మామూలుగా వాళ్ళు క్రీమ్స్ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు, తగ్గిపోతుంది, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే. దీనికి ప్రాపర్ ఎవాల్యుయేషన్ ఏం జరగలేదా? స్కాన్ అట్లా ఏం జరగలేదు సార్. ఓకే, ఫైన్.
సో తను చెప్పే సిమ్టమ్స్ బిట్ నాన్ స్పెసిఫిక్. వారికోజ్ వెయిన్స్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది కానీ తను చెప్పే ఆ బాయిల్స్ అంతా దీనివల్ల రాదు. మేబీ ఇచ్చింగ్ వల్ల వచ్చుండొచ్చు. వారికోజ్ వెయిన్సా కాదా, ఫర్దర్గా నేను ట్రీట్ చేయగలుగుతాను లేదా ఇంకెవరైనా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, ఇదంతా చెప్పాలంటే మీరు ఇన్ పర్సెంట్ వస్తేనే బెటర్. ఒకసారి రండి, డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసి నేను ట్రీట్ చేయగలుగుతాను లేదా చెప్పగలుగుతాను. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్స్ ఎన్ని మెథడ్స్ ఉంటాయి, ద బెస్ట్ ఏది అన్నిటికంటే? సో వారికోజ్ వెయిన్స్కి ట్రెడిషనలీ సర్జికల్ మెథడ్ ఉండేది, దాంట్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న సర్జరీ, ఇది సర్జికల్ ఆప్షన్స్. డిఫరెంట్ మెథడ్స్. బేసిక్ గోల్ ఏంటంటే ఆ చెడిపోయిన వెయిన్ని కట్ చేసి తీసేయాలి. కొంతమంది పర్ఫరేటర్ లైగేషన్ అని ఆ మీదున్న వెయిన్ కింద వెయిన్ని జస్ట్ లైగేట్ చేస్తారు. కొంతమంది ఈ సైడ్ వెయిన్ మెయిన్ వెయిన్కి ఎక్కడైతే జాయిన్ అవుతుందో జంక్షన్ ఉట్టి దాన్ని కుట్టేస్తారు. కొంతమంది కంప్లీట్ వెయిన్ని స్ట్రిప్ చేసి తీసేస్తారు. రకరకాల మెథడ్స్ ఉన్నాయి విత్ వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ సక్సెస్. సర్జరీకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒకటైతే ఆబ్వియస్లీ సర్జరీ కాబట్టి స్కార్స్ ఉంటాయి, ఇన్సిషన్ ఇస్తారు. సో కాలు మీద ఇట్లా కోయాల్సి వస్తుంది, కుట్లు పడతాయి, స్కార్స్ వస్తాయి. సెవరల్ డేస్ హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది, సెవరల్ వీక్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది. సో ఇది చాలా ఇబ్బంది అనమాట. ఒక పేషెంట్ వర్క్ నుంచి అవే ఎన్నో రోజులు ఉండాల్సి వచ్చేది. సరే ఇంకా తప్పదని ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్ అప్పట్లో లేదని చేయించుకున్న వాళ్ళకు కూడా 100 మందికి ఈ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే 50 నుంచి 60 మందికి సక్సెస్ అయ్యేది. అంటే 40 నుంచి 50 మందికి ఫెయిల్ అయ్యేది. అంటే ఆల్మోస్ట్ 50-50, ఇద్దరిలో ఒకరికి సక్సెస్ అయ్యేది, ఒకటి ఫెయిల్ అయ్యేది. సో ఇది టూ హై ఫెయిలియర్ రేట్. దీనికంటే బెటర్ మెథడ్ రావాలని రకరకాల మెథడ్స్ వచ్చి తర్వాత ఆర్ఎఫ్ఏ అని వచ్చింది. ఆర్ఎఫ్ఏ కొంచెం లేజర్కి సిమిలర్ ఉంటుంది ప్రొసీజర్, బట్ దానికి సక్సెస్ రేట్ అంత ఉండదు. నెక్స్ట్ ఫోమ్ స్క్లెరోథెరపీ అని వచ్చింది. చిన్న ఇంజెక్షన్స్ రిపీటెడ్గా వేసి మొత్తం వెయిన్ ఏమైనా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. అదంత పెద్ద వెయిన్ క్లోజ్ అవ్వదు, మళ్ళీ రీకానలైజ్ అవుతుంది, ఓపెన్ అవుతుందని తెలుసుకున్నారు. తర్వాత లేటెస్ట్గా మోకా అని వచ్చింది. దానికి ప్రాబ్లం ఏంటంటే ఇనీషియల్లీ రిజల్ట్స్ బాగుంటున్నాయి కానీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ అంటే 10 years తర్వాత సక్సెస్ ఉంటుందా, 15 years తర్వాత సక్సెస్ ఉంటుందా ఎవరికి తెలియదు. సో ఇవన్నీ మెథడ్స్ పక్కన పెడితే యాజ్ ఆన్ టుడే గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫర్ వారికోజ్ వెయిన్స్ ఇస్ లేజర్ ట్రీట్మెంట్ అనమాట. లేజర్లో ఇవన్నీ ఇష్యూస్ అన్నీ సైడ్ అయిపోయినాయి. ఒకటేమో దీనికి లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఉన్నాయి, 10 years తర్వాత కూడా సక్సెస్ రేట్ హై ఉంటుందని కన్ఫర్మ్ స్టడీస్ ఉన్నాయి. సెకండ్ థింగ్, ఇది నాన్ సర్జికల్ మెథడ్, అంటే ఎక్కడ స్కార్స్ ఇన్సిషన్ ఇవ్వడం కానీ, కుట్లు పడడం కానీ, స్కార్స్ పడడం కానీ అస్సలు ఉండదు. థర్డ్ థింగ్, ఇది అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్, అంటే ఒక అల్ట్రాసౌండ్లో మెషిన్ చూసుకుంటూ ఈ వెయిన్ మొత్తాన్ని క్లోజ్ చేస్తామన్నమాట. సో ఎక్కడ వదిలే ఛాన్స్ ఉండదు. ఫోర్త్ థింగ్, దీని ప్రొసీజర్ చాలా సింపుల్ ఉంటుంది. చిన్న సూది పెట్టి ఈ చెడిపోయిన వెయిన్ లోపల చిన్న వైర్ పంపిస్తాం, లేజర్ ప్రోబ్ అంటాం. పంపించాక దాని చుట్టూ మళ్ళీ సెకండ్ టైం అనస్థీషియా ఇస్తాం. ఇచ్చి అప్పుడు లేజర్ని ఆన్ చేస్తే ఆ లేజర్ టిప్ నుంచి లైట్ వస్తుంది, రెడ్ కలర్ లైట్ లాగా ఉంటుంది, లేజర్ లైట్. ఆ లైట్ ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా. సో ఆ లైట్కి ఇట్లా పైప్ లాగా ఉన్న వెయిన్ క్లోజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మొత్తం వెయిన్ సీల్ అయిపోతుంది అనమాట. సో నేను గ్రాడ్యువల్లీ లేజర్ని బయటికి తీసేస్తే పైనుంచి కింద దాకా మొత్తం వెయిన్ సీల్ చేసేస్తాను. సో ఇంతే ఉంటుంది ప్రొసీజర్, సింపుల్. కట్ చేసి తీయడం ఉండదు, కుట్లు ఉండవు, ఏముండవు. జస్ట్ ఆ వెయిన్ని లోపల సీల్ చేసేస్తాం. పెట్టిన చిన్న సూది కూడా తీసేస్తాం, ఆ సూది కూడా మానిపోతుంది. కొద్ది రోజుల తర్వాత అసలు ఏం జరగనట్టే ఉంటుంది. దీనికి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి ఇందాక చెప్పినట్టు నాన్ సర్జికల్ మెథడ్, 20-30 నిమిషాలు అయిపోతుంది. పొద్దున్న రావాలి, మధ్యాహ్నం సాయంత్రానికి వెళ్ళిపోవాలి. సో హాస్పిటల్లో హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, నెక్స్ట్ డే నుంచి నో బెడ్ రెస్ట్, నెక్స్ట్ డే నుంచి పనులనే చేసుకోవచ్చు. సో ఇది ఎస్పెషల్లీ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని భయపడే వాళ్ళకి, ఎక్కువ లీవ్స్ దొరకని వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద సక్సెస్ రేట్. నేను 100 మందికి లేజర్ చేస్తే 98 మందికి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఇద్దరికే ఫెయిల్ అయ్యి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. సో సర్జరీతో కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. సో హై సక్సెస్ రేట్. నాలుగోది, ఇది సర్జరీ కాదు కాబట్టి అంత రిస్కీ కాదు, రిస్కులు దీంట్లో చాలా తక్కువ ఉంటాయి. సో అన్ని విధాల యాజ్ ఆన్ టుడే లేజర్ ట్రీట్మెంట్ ఇస్ ద గోల్డ్ స్టాండర్డ్. ఓకే, కాల్. హలో చెప్పండి నాగేందర్ గారు, మీ సమస్య ఏంటి? చెప్పండి నాగేందర్. సార్, ఇది యాక్చువల్లీ వెనకాల కాప్స్ అనేది బాగా పెయిన్ వస్తుంది, లెగ్స్ అన్ని టైట్ అయిపోతున్నాయి. ఇంకా సో అందుకోసమే అసలు ఎక్కువ నిలబడలేకపోతున్నాను, వాకింగ్ చేయలేకపోతున్నాను. కాప్స్ అన్ని టైట్, అంటే క్రాంప్స్ లాగా అయిపోతుంది. అండ్ మై జాబ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ ద టైమ్ ఐ వుడ్ బి సిట్టింగ్. రైట్. ఇంకా సో అది ఇప్పుడు అంటే ఇంకా ఏం టెస్ట్లు అయితే ఏం చేయించుకోలేదు. అండ్ ఈ క్రాంప్స్ అనేది మీకు వర్కింగ్ అవర్స్లో ఉంటుందండి, నైట్ టైం వస్తుందా ఎక్కువ? నైట్ టైమింగ్స్. రైట్. ఇంకా నైట్ క్రాంప్స్ వదిలేస్తే ఇంకేముందండి? నొప్పులు కానీ, వాపులు, దురదలు?
పెయిన్స్ అదే కొంచెం అంతే, మరి లెగ్ స్ట్రెచ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. రైట్ రైట్. అండ్ కాలు మీద ఏమైనా చిన్న చిన్న కొమ్మలు కనిపిస్తున్నట్టు ఉన్నాయండి, వెయిన్స్ అట్లా? లేదు, ఏం పుండులు అట్లా ఏం లేవు. ఓకే, ఇంతే కదండి ఇష్యూ? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఇది ఒకటేనా కంప్లైంట్ మీకు? ఇదొకటే. ఫైన్, ఏనండి. సో తను చెప్పే సిమ్టమ్ వచ్చేసి మెయిన్ క్రాంప్స్, ఎస్పెషల్లీ నైట్ టైం, అంటే నైట్ క్రాంప్స్. ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ వారికోస్ వెయిన్స్. అందరికి నైట్ క్రాంప్స్ ఉన్న అందరికి ఈ వారికోస్ వెయిన్స్ వస్తుందని చెప్పట్లేదు, కానీ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఇది. సో దిస్ నీడ్స్ ఫర్దర్ ఎవాల్యుయేషన్. ఎస్పెషల్లీ తనకి ఇంకేం సిమ్టమ్స్ చెప్పట్లేదు కాబట్టి అందరికి చేయించినట్టే రొటీన్గా ఆ డాప్లర్ స్కాన్ చేయించుకోవాలి. డాప్లర్ స్కాన్లో మీకు వారికోస్ వెయిన్స్ ఉన్నట్టు, ఆ వెయిన్ ఉబ్బినట్టు తెలిస్తే దెన్ వీ కెన్ కోరిలేట్ విత్ యువర్ నైట్ క్రాంప్స్. అప్పుడు మీకు స్టేజ్ బట్టి నిజంగా లేజర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే చేస్తే మీకు ఇది ఈ ప్రాబ్లం నుంచి కంప్లీట్ రిలీఫ్ అయితే వస్తుంది. బట్ అదొక్కటే కాదు, యూ హ్యావ్ టు మెయింటైన్ యాక్టివ్ లైఫ్ స్టైల్. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 hour అన్న కొంచెం వాకింగ్ చేసి, అండ్ బై ఛాన్స్ మీకు డాప్లర్లో ఈ వారికోస్ వెయిన్స్ అండ్ డయాగ్నోస్ అయితే స్టాకింగ్స్ కూడా వాడాల్సి వస్తుంది. ఈ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్లో మీకు మంచి రిలీఫ్ వస్తుంది. సో ఏదైనా మీరు ఒకసారి వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. స్కాన్ చేసి చెప్తాను మీకు ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా లేదా. ఓకే, నెక్స్ట్ కాల్. హలో. హలో, చెప్పండి భూమన్న. చెప్పండి భూమన్న. మేడం, ఈ మాకు మోకాలు కింద ఈ పిక్ అంటారు కదా మేడం, అక్కడ కలర్ లో ఇలా నరలన్నీ కనబడుతున్నాయి. ఓకే, ఇక్కడ మోకాలు కింద ఉబ్బడం ఏం లేదు ఈ పిక్క ప్రాంతంలో. ఓకే, అది మన న్యూరో ఫిజిషియన్ చూపించాము, మెడిసిన్ ఇచ్చారు. ఓకే, తగ్గట్లేదు, పెయిన్ బాగా ఉంది కాలుకి, ఈ 2 కాళ్ళు. న్యూరో ఫిజిషియన్ ఏమైనా టెస్ట్లు అయినా అండి? న్యూరో టెస్ట్, ఈజీ అట్లా టెస్ట్ ఏం చేయించలేదు, ఏం ప్రాబ్లం ఏం లేదు అని అన్నారు. వాడండి తగ్గిపోతుంది అని అన్నారు. బట్ వెయిన్స్ అట్లా ఉబ్బినట్టు కనిపిస్తాయండి మీకు? ఉబ్బినట్టు ఏం లేదు, కానీ వేర్ల లాగా ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ కనబడుతుంది. స్కిన్ చేంజ్ అవుతుందా? కలర్ చేంజెస్ వస్తున్నాయా స్కిన్ లో? స్కిన్ ఏం లేదు, ఓన్లీ నరాలు కనబడ్డట్టు ఇలా కలర్ లో కనబడుతున్నాయి వేర్లలాగా. ఓకే, ఇంకా ఇంకేం? బ్లడ్ వెళ్తా ఉంటది కదా, బ్లడ్ కలర్ లో చేంజ్ అవుతున్నట్టు కనబడుతున్నాయి. ఇంకేమైనా సిమ్టమ్స్ ఉంటాయండి? నొప్పులు కానీ, వాపులు కానీ? కాళ్ళు 2 పిక్కలు ఇట్లా గట్టిగా పట్టుకున్నట్టు నొప్పి బాగా ఉంది. ఓకే, ఫైన్. ఒకటేమో సిమ్టమ్ చెప్పేది బిట్ నాన్ స్పెసిఫిక్గా చెప్తున్నారు. దిస్ నీడ్స్ ఈ పేషెంట్కి బెటర్ స్కాన్ చేస్తేనే బెటర్. మీరు ఒకసారి వచ్చి ఇన్ పర్సన్ కలవండి. ఒకసారి డాప్లర్ స్కాన్ చేసి అసలు ఇది వారికోస్ వెయిన్స్ రిలేటెడ్, అసలు వాస్కులర్ ఇష్యూ కాదా తెలిస్తే దాన్ని బట్టి దీన్ని ట్రీట్ చేయగలుగుతానా, న్యూరో వాళ్ళ ఇంకెవరైనా ట్రీట్ చేయగలుగుతారో చెప్పగలుగుతాను. సో ఒకసారి ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయించుకుంటే బెటర్. ఓకే డాక్టర్, ఇప్పుడు వారికోస్ వెయిన్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్, కాంప్లికేషన్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? వారికోస్ వెయిన్స్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ అంటే అట్లానే వచ్చేసి వదిలేసిన వాళ్ళని, అశ్రద్ధ చేసిన వాళ్ళని ఇలానే గ్రాడ్యువల్లీ పెరుగుతుంది. వారికోస్ వెయిన్స్ ఏంటంటే చాలా డిసెప్టివ్ డిజీజ్ అండ్ క్రానిక్ డిజీజ్, అంటే మెల్లి పెరుగుతుంది. సో చాలామంది దీన్ని కొంచెం ఇగ్నోర్ చేసే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమైతుందంటే కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ తర్వాత రియలైజ్ అవుతారు ఇట్ హ్యాస్ ప్రోగ్రెస్డ్. అప్పటికి కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి. ఏం కాంప్లికేషన్ రావచ్చు అంటే 3 మెయిన్ ఉంటాయి. ఒకటేమో సెల్యులైటిస్ అనమాట, అంటే స్కిన్ మీద లేయర్ అంతా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఒక పోర్షన్ అంతా ఎర్రగా అయిపోయి చాలా వేడిగా ఉంటుంది. లోకలైజ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, అంటే ఆ ఏరియాలో వేడిగా ఉంటుంది, మిగతా ఏరియాలో చల్లగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే హై ఇన్ఫెక్షన్ రావడం, అది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పేషెంట్ అడ్మిట్ చేసి ఒక 10 రోజులు హై రేంజ్ బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ పెట్టి కంప్లీట్ ఇన్ఫెక్షన్ తగ్గించాల్సి వస్తుంది. దాని తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో అది 1 మెయిన్ కాంప్లికేషన్. నెక్స్ట్ వచ్చేసి బ్లీడింగ్ వారికోస్ వెయిన్స్, అంటే ఎవరికైతే పెద్ద పెద్ద వెయిన్స్ ఉంటాయో, లేదా కొంతమంది కనిపించిన వాళ్ళు కూడా బై మిస్టేక్ కాలుకి ఎక్కడ దెబ్బ తాకినా, లేదా స్పాంటేనియస్లీ కానీ దాని మట్టుకు అదే పగిలి స్పర్ట్ ఆఫ్ బ్లడ్ వస్తుంది. సో ఇట్లా థిక్ షూటింగ్ బ్లడ్ లాగా కొడుతుంది. చాలామంది చూసి భయపడిపోతారు. దీన్ని ఏం చేయాలంటే అర్జెంట్ కంప్రెస్ చేసి టైట్ కంప్రెషన్ ఒక 10 minutes ఇచ్చి, దగ్గరలో ఏ ఎమర్జెన్సీ హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ ఎమర్జెన్సీ బ్లాక్కి ఇమీడియట్లీ వెళ్ళి ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ చేయించి అంత నార్మలైజ్ స్టేబుల్ అయినాక అప్పుడు నా దగ్గర వచ్చి చూపిస్తే నేను దానికి స్కాన్ చేసి అప్పుడు లేజర్ చేయాలో అడ్వైస్ చేయగలుగుతా. ఇది సెకండ్ కాంప్లికేషన్. థర్డ్ అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్, మోస్ట్ డ్రెడెడ్ కాంప్లికేషన్ ఇది అల్సరేషన్ అనమాట, అంటే పుండ్లు. ఎన్నో ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న వాళ్ళు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ అయ్యి ఈ అల్సర్ ఫామ్ అవుతుంది. అల్సర్ అంటే బ్రేక్ ఇన్ కంటిన్యూటీ, అంటే స్కిన్ ఇట్లా బ్రేక్ అయ్యి పుండు ఏర్పడుతుంది.
ఇది చాలా పెయిన్ఫుల్ అండ్ ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్కి హీలింగ్ కూడా చాలా టైం పడుతుంది. సో వీళ్ళు కంపల్సరీ లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఒకసారి వచ్చి కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేట్ చేయించుకొని లేజర్ చేయించుకుంటే ఈ సిమ్టమ్స్ అన్నీ సబ్సైడ్ అయ్యే అవకాశం చాలా మట్టుకుంటుంది. ఓకే డాక్టర్, ఆఫ్టర్ లేజర్ అంటే ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే జాగింగ్, రన్నింగ్ అవి యాజ్ యూజువల్ రెగ్యులర్గా చేయొచ్చా? ఎంత టైం తీసుకొని చేయొచ్చు? పోస్ట్ లేజర్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే పెద్ద రెస్ట్రిక్షన్స్ ఉండవు. ఈ సర్జరీ ఏం కాదు కాబట్టి ఇమీడియట్లీ గెటప్, వాక్, డూ యూర్ రొటీన్. హాఫ్ డే నుంచే చెప్తాం రొటీన్కి వెళ్ళిపోండి, డోంట్ టేక్ బెడ్ రెస్ట్ అంటాం. డోంట్ కన్సిడర్ ఏదో మేజర్ సర్జరీ జరిగిందని అనుకోద్దని చెప్తాము. ఓన్లీ 2 రిస్ట్రిక్షన్స్ చెప్తాం మేజర్గా. ఒకటేమో 2 weeks దాకా నో హెవీ ఎక్సర్సైజెస్ చేయకూడదు. అంటే రొటీన్ పనులు చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, కానీ ఈ ఎక్సర్సైజ్, జిమ్కి వెళ్ళడం, జాగింగ్, స్విమ్మింగ్ అట్లా 2 weeks దాకా అవాయిడ్ చేస్తే బెటర్. సెకండ్ రెస్ట్రిక్షన్ వచ్చేసి ఫ్లైట్ జర్నీ. ఒక 4 weeks దాకా ఫ్లైట్ జర్నీ చేయకూడదు అంటాం. ఈ 2 రిస్ట్రిక్షన్స్ తప్ప పేషెంట్ కెన్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ యాజ్ నార్మల్ అండ్ రొటీన్కి వెళ్ళిపోవడమే సజెస్టబుల్. బట్ కంపల్సరీ స్టాకింగ్స్ అయితే త్రూ అవుట్ ఆఫ్టర్ లేజర్ కూడా మినిమం 3 months వేసుకుంటే బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వారికోస్ వెయిన్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ B6 News.